హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన డార్లింగ్ ప్రభాస్ అన్నకి ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రభాస్ అన్న మూవీస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఏంటో అర్థం కావటం లేదా. అయితే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చూశాక మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ప్రభాస్ అన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే కొంతమంది యూట్యూబర్స్ అయితే అదే పని కట్టుకొని వీడియో చేస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి, ఈ మూవీ గురించి మాట్లాడాలి ఫ్రెండ్స్. మూవీ నుంచి వచ్చిన ప్రతి టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ మూవీపై విపరీతమైన హైప్ పెంచింది. చాలా వరకు పాజిటివ్ రివ్యూసే వచ్చినాయి. కొంతమంది ఉంటారు నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. అండ్ ముఖ్యంగా మూవీ కలెక్షన్స్, ఆ కలెక్షన్స్ దగ్గర మూవీ దాదాపు 1080 కోట్ల గ్రాస్ రాబడితే 20 రోజుల్లో కొంతమంది యూట్యూబర్స్ అయితే 980 కోట్లు అంటే 100 కోట్లు తగ్గించి వేస్తున్నారు. మూవీ టీం పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటే 1000 కోట్ల పోస్టరు వాళ్ళు 900 కోట్లే అని చెబుతున్నారు. మూవీ టీం అలా తప్పుగా ఎందుకు పోస్టర్స్ రిలీజ్ చేస్తారు? ఇంకా వాళ్ళు ఎక్కువ పోస్టర్స్ రిలీజ్ చేయాలి. కానీ కల్కి మూవీ టీం ఎటువంటి తప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేయాలి. కల్కి మూవీకే కాదు, సలార్ మూవీకి కొంతమంది యూట్యూబర్స్ అయితే మంచి రివ్యూస్ ఇవ్వలేదు. కొన్ని చోట్ల అయితే మూవీ బాగాలేదన్నారు. అండ్ కొన్ని చోట్ల మూవీ కలెక్షన్స్ 650 కోట్లే అన్నారు. కొంతమంది పాజిటివ్గా 700 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే, కొంతమంది కాదు 650 కోట్లు మాత్రమే అంటున్నారు. అండ్ ప్రభాస్ నా మూవీస్ రిలీజ్ అయితే చాలు ఫ్రెండ్స్, కొంతమంది యూట్యూబర్స్ అయితే వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం. అండ్ కొన్ని ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళైతే ప్రభాస్ నా మూవీస్ని ఓర్చుకోలేరు. అక్కడ షారుఖ్ ఖాన్ వాళ్ళంత పెద్ద స్టార్ ఉన్నా సరే మన ప్రభాస్ అక్కడ మూవీస్ని డామినేట్ చేసి అక్కడ ఇండస్ట్రీట్లు కొట్టడం వాళ్ళంతా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ప్రభాస్ మూవీస్ని వాళ్ళు చిన్నచూపు చూస్తారు. అండ్ ట్రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇంకా మన తెలుగులో కూడా కొంతమంది ఫ్యాన్ వార్స్ అనేది చేస్తూ ఉంటారు. చాలామంది ఫ్యాన్స్ ప్రభాస్ అన్న మూవీస్ని చూడటానికి ఇష్టపడతారు. ఏ హీరో, స్టార్ హీరో అయినా సరే మన ప్రభాస్ అన్న మూవీస్ చూస్తారు. కానీ కొంతమంది యూట్యూబర్స్ మాత్రం వాళ్ళని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మా సినిమా తోపు, అంటే మా సినిమా మీ మూవీ కన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని రెచ్చగొట్టే పనులు అయితే చేస్తున్నారు. అండ్ కొంతమంది యూట్యూబర్స్ మారాలి. ఇప్పటి నుంచైనా ప్రభాస్ అన్న మూవీస్ రిలీజ్ అయితే ఖచ్చితంగా మంచి రివ్యూ చెప్పాలి. అండ్ మంచి కలెక్షన్సే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడం అస్సలు మంచిది కాదు.